హాయ్ అండి, నా పేరు సింగవరపు శ్రీనివాస్. నేను గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం కడప జిల్లాలో తెలుగు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగిందండి. అదేవిధంగా లోకేష్ గారు ఈ మహానాడులో ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి మంచి భవిష్యత్తును అందించాలనే ఒక ధ్యేయంతో ఒక ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. ఇందులో ఒక 6 పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేయడం జరిగిందండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి తెలుగు జాతి విశ్వఖ్యాతి, సెకండ్ వన్ వచ్చి యువగలం, థర్డ్ వన్ వచ్చి స్త్రీ శక్తి, ఫోర్త్ వన్ వచ్చి పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, ఫిఫ్త్ వన్ వచ్చి అన్నదాతకు అండగా, సిక్స్త్ వన్ వచ్చి కార్యకర్తలే అధినేత అనే ప్రణాళికను ఈ మహానాడులో రూపొందించడం జరిగిందండి. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటే ముందుగా గుర్తొచ్చే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారండి. మరి ఆ రోజుల్లో ఆయన ఢిల్లీ అధినేతలతో ఫైట్ చేసి ఒక జాతీయ పార్టీని స్థాపించి వాళ్ళతో పోటీ చేసి 9 నెలల్లో ఆయన సీఎం పీఠాన్ని సంపాదించాడంటే ఆయన ఆ కమిట్మెంట్ని, ఆయన ప్లాన్ని మనమందరం మెచ్చుకోవాలండి. అదేవిధంగా ఢిల్లీ పెద్దలకి తెలుగుడి పౌరుషం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారండి. ఆ రోజు నుండి తెలుగు వాళ్ళంటే ఢిల్లీ పెద్దలకి తెలిసి వచ్చేటట్టు చేశాడండి. ఆ విధంగా మన తెలుగు జాతి ప్రతిష్టని కాపాడిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఇప్పుడు అన్ని రంగాల్లో మన తెలుగు వాళ్ళు రాణించాలన్న ఒక లక్ష్యంతో మన లోకేష్ గారు తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. సెకండ్ వన్ వచ్చి యువగలం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే నారా లోకేష్ గారు యువగలం పాత్ర కూడా చాలా వరకు ఉందని మనం చెప్పుకోవాలండి. మరి యువగలం పాదయాత్రతో చాలామంది హృదయాల్ని మన లోకేష్ గారు దోసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయంలో ఆ యువ నాయకుడి పాత్ర చాలా ఉందండి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో యువతకి పెద్దపీట వేయడం జరుగుతుంది. 2024 ఎలక్షన్స్లో చూసుకుంటే 88 మంది ఫస్ట్ టైం నామినేషన్ వేసి ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళండి. వాళ్ళలో మన మంత్రివర్గంలో 25 మంది మంత్రివర్గంలో 17 మంది ఫస్ట్ టైం గెలిచి ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు 17 మంది ఉన్నారండి. మరి ఈ రకంగా చూసుకుంటే యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా థర్డ్ వన్ వచ్చి స్త్రీ శక్తి. ఈ విషయం చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారండి. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిన మనిషి మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు డోక్రా రుణాలు ఇవ్వడం, దీపం పథకం కింద లోన్స్ ఇవ్వడం, నెక్స్ట్
మహిళలకు ఉపాధి ఉద్యోగ వాటిల్లో రిజర్వేషన్ని కల్పించడం, అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అనే దాన్ని కూడా నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రంగాల్లో ఆడవాళ్ళని ముందుకి నడిపించాలి అన్న ఒక లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చి పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్. ఇక్కడ ₹2 కేజీ బియ్యం ఇచ్చి పేదవాళ్ళ ఆకలి తీర్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని మనం అందరం గర్వంగా చెప్పుకోవాలండి. అదేవిధంగా పెన్షన్స్ కూడా పేద ప్రజలందరికీ అర్హులు అయిన వాళ్ళందరికీ ఈ పెన్షన్స్ కూడా అందించడం జరుగుతుంది. పేదవాడు అనేవాడు 3 పూటల కడుపు నిండా తినాలి అనే ఒక లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. పేదవాళ్ళకి అన్ని రంగాల్లో చేయూతనివ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చి అన్నదాతకు అండగా. ఈరోజు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందండి. దేశానికి వెన్నెముక ఎవరంటే రైతనే అందరూ చెప్తారు. అట్లాంటి రైతుని మనం సంతోషపెడితేనే దేశం బాగుంటుంది, పార్టీ బాగుంటుంది. అదే లక్ష్యంతో రైతులకి పండించే పంటకి గిట్టుబాటు ధర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి యంత్రాలు సబ్సిడీ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా రైతుల్ని ఆదుకోవాలన్న ఒక లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చి కార్యకర్తలే అధినేతలు. ఇంకా ఈరోజు పార్టీ ఉందంటే కార్యకర్తల చెమట వచ్చి పనిచేయడం వల్లే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అనేది నిలబడిందండి. మెయిన్లీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పార్టీ ఇస్తుంది. ప్రతి కార్యకర్త ఒక అధినేతలాగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ సంకల్పాన్ని రూపొందించడం జరిగింది. టోటల్గా చూసుకుంటే లోకేష్ గారు ఈ లక్ష్యాలతో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుందంటే ఏదేమైనా టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.